లవ్ మ్యారేజ్ బెటరా? అరేంజ్ మ్యారేజ్ బెటరా? నాకు తెలిసి లవ్ మ్యారేజే బెటర్. ఎందుకని? ఎందుకంటే ముందు నుంచి అన్నీ తెలిసి ఉంటాయి కదా, సో వీ కెన్ బి అడ్జస్ట్ అవ్వచ్చు అన్ని రకాలుగా. అంటే లవ్ మ్యారేజ్లో అడ్వాంటేజెస్ ఉంటాయా, అరేంజ్ మ్యారేజ్లో అడ్వాంటేజెస్ ఉంటాయి? లవ్ మ్యారేజ్లోనే ఉంటాయి, ఎందుకంటే చాలా రోజుల నుంచి తెలిసి ఉంటుంది, నో అవర్ ఫ్లాస్ అండ్ గుడ్ అండ్ బ్యాడ్ ఎవ్రీథింగ్ కదా. అరేంజ్ మ్యారేజ్ అయితే వన్స్ సడన్ ఆల్ ఆఫ్ సడన్గా అన్నీ తెలిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఓకే ఓకే. మీ వుడ్ బీకి శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పర్ మంత్? ఎంత వస్తే బెటర్ అనుకుంటున్నారు? శాలరీ తనకు వచ్చినా రాకపోయినా పర్లేదు, నేను చూసుకుంటా. మీరు చూసుకుంటారా? సరే, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలనుకుంటున్నారు మీరు? ఎలాంటి క్వాలిటీస్ అంటే డ్రింక్ స్మోక్ ఇలాంటివి అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో కామన్ అయిపోయింది. నేను చెప్పిన మాట విని కొంచెం అవి కంట్రోల్లో పెట్టుకొని నాతో బాగుంటే చాలు. బాగుంటే చాలు అంటారా? అంటే కొంతమంది ఉంటారు కదా, మహేష్ బాబు లాగా హైట్ ఉండాలి, సిక్స్ ప్యాక్ ఉండాలి, అలా ఏం లేవా ఏం క్వాలిటీస్? చేసుకుంటాం ఆడుతుంది, అవసరం లేదంటారా? ఎనీహో ఇప్పుడు వన్స్ మ్యారేజ్ అయినాక అందరూ అంకుల్ అవ్వాల్సిందే, అందరికీ పొట్టలు వచ్చేస్తే బట్టతలు వచ్చేసింది, ఏం చేసుకోలేం కదా వాటిని. ఓకే అండి. ఇంకా ఏమేమి క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం క్వాలిటీస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అంతే, ఎలాంటి ఒక గాజు బొమ్మ లాగా. సరే అండి. సిటీ అబ్బాయి అయితే బెటర్ అంటారా, విలేజ్ అబ్బాయి అయితే బెటర్ అంటారా? ఆంధ్ర అబ్బాయిలు బెటర్. ఆంధ్ర అబ్బాయిలు బెటరా? ఎందుకని? ఆంధ్ర వాళ్ళు ఎలా అంటే ఉండాల్సిన చోట స్ట్రాంగ్గా ఉంటారు, మెత్తగా మాట్లాడాల్సిన చోట మాట్లాడతారు. అవునా? సరే అండి. మీది ఆంధ్రానేనా? లేదు, నేను తెలంగాణనా? అయినా కూడా ఆంధ్ర వాళ్ళు అయితే బెటర్ అంటున్నారు. ఆంధ్ర అబ్బాయిలు బాగుంటారు. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.